మనకు వాళ్ళ తండ్రి రుణము తీర్చుకోవాలి. తండ్రి రుణము వీళ్ళు ఎప్పుడైతే తీర్చుకుంటారో పరలోకంలో ఉన్న తండ్రి వాళ్ళ తండ్రికి క్షమించి ఆత్మ శాంతించేస్తుంది. వాళ్ళ కుమారులకు కూడా మంచి సంపాదన ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? సంపాదన ఇవ్వాలంటే మాటలు కాదు, వాళ్ళ కాపలా ఉండాలంటే మాటలు కాదు, నడకలో, ఆలోచనలో, కంటి చూపులో, హృదయాల్లో, వాళ్ళ సంపాదనలో, తినే ఆహారంలో కూడా దేవుడు ఇస్తాడు. అది ఇవ్వాలంటే ఎంత ధన్యత ఉండాలి, ఎంత దేవుడికి భయపడి ఉండాలి. ఈరోజు దేవుడికి భయపడి ఉండబట్టి కన్న తండ్రి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం గడుపుకుంటారంట. వాళ్ళు ఎంత సంతోషమో చూడండి. 3 కుమారుళ్ళు. నిన్న నేను ప్రార్థన చేశాక వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు చాలా బాధ కలిగింది. ఎందుకు తెలుసా? మా తండ్రి కూడా మాకు దూరం అయ్యారు కదా. మరి ఆ బాధ అందరికీ ఉంటుంది. కన్న తండ్రి ఎప్పటికైనా ఉండాలని ఆశ ఉంటుంది, కానీ కన్న తండ్రి అనేది లేకపోతే ఎంత బాధ ఉంటుందో లేని వాళ్ళకు తెలుస్తుంది. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, లేని అప్పుడు ఎంత బాధ ఉంటుంది. మంచి